మీ యూట్యూబ్ షార్ట్స్ ఛానల్ ఫ్రీజ్ అయ్యిందా, వ్యూసే రావడం లేదా, యూట్యూబ్ చాలా త్వరగా ఒకే వీడియోతో ఎలా అన్ఫ్రీజ్ చేయాలి? ఫ్రెండ్స్, ఫస్ట్ నేను నా ఛానల్ని ఎలా అన్ఫ్రీజ్ చేశానో చూపిస్తాను. 10 డేస్లో నేను 2 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒక వీడియోకి 15K వ్యూస్ వచ్చాయి, ఇంకో వీడియోకి 10K వ్యూస్ వచ్చాయి. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్కి వ్యూసే రాలేదు. ఛానల్ అన్ఫ్రీజ్ చేశాక వ్యూస్ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు కూడా నేను చెప్పే ప్రాసెస్ యూస్ చేస్తే 100% మీ ఛానల్ అన్ఫ్రీజ్ అవుతుంది, వీడియోస్ వైరల్ అవుతాయి. గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో షార్ట్స్ గ్లోబల్ చార్ట్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్లోనే వెబ్సైట్ షో అవుతుంది, ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డైలీ ఏ సాంగ్ అయితే ట్రెండింగ్ అండ్ మోర్ యూజర్స్ యూస్ చేసే సాంగ్ డేటా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ర్యాంక్ 1, 2, 3, 4లో ఉన్న సాంగ్స్ మన వీడియోలో యూస్ చేస్తే మన వీడియోస్ వైరల్ అవుతాయి. ఇందుకోసం మీరు సాంగ్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్ యూట్యూబ్లో సాంగ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఎంతోమంది ఈ సాంగ్స్ తమ వీడియోస్లో యూస్ చేసి ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేలా చేస్తున్నారు. ఇక్కడ రిమిక్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి సౌండ్ మీద క్లిక్ చేయండి. మీరు క్రియేట్ చేసిన షార్ట్ వీడియో అప్లోడ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ పైన కస్టమైజేషన్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేస్తే వాల్యూమ్ బార్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఒరిజినల్ సౌండ్ ఫుల్ చేసుకోండి, సాంగ్ సౌండ్ 0 చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ని థంబ్నెయిల్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇక మన వీడియోకి వైరల్ టైటిల్ కావాలి. టైటిల్ కోసం గూగుల్ ఓపెన్ చేసి వీడి ఐక్యూని సెట్ చేసుకొని వీడి ఐక్యూని ఓపెన్ చేసుకోండి. వీడి ఐక్యూ ఓపెన్ అయిన తర్వాత సైన్ అప్ విత్ గూగుల్ మీద ట్యాప్ చేసి ఏ ఈమెయిల్తో మీకు యూట్యూబ్ ఛానల్ ఉందో అదే ఈమెయిల్తో సైన్ అప్ అవ్వండి. ఇక్కడ కీవర్డ్స్ బార్ షో అవుతుంది. సెర్చ్ బార్లో టైటిల్ రాయండి. టైటిల్ తెలుగులో రాయాలి. తెలుగు ఫాంట్స్ కోసం ప్లే స్టోర్లోకి వెళ్ళి గూగుల్ కీబోర్డ్ డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ కీబోర్డ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మొబైల్ సెట్టింగ్స్లో కీబోర్డ్ సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లాంగ్వేజెస్ అండ్ ఇన్పుట్ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేసి కరెంట్ కీబోర్డ్లో జీబోర్డ్ సెట్ చేసుకోండి. తర్వాత వీడియోకి ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో సెర్చ్ చేసేటప్పుడు కీబోర్డ్లో 4 డాట్ ఎలిమెంట్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసి సెట్టింగ్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లాంగ్వేజెస్ ఆప్షన్ ఉంటుంది, కింద యాడ్ కీబోర్డ్ అని మీకు షో అవుతుంది, దీని మీద క్లిక్ చేయండి. సెర్చ్ బార్లో తెలుగు సెర్చ్ చేయండి, తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా కొన్ని ఆప్షన్స్ షో అవుతాయి. ABC టు తెలుగు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. కీవర్డ్ సెర్చ్ బార్లో సెర్చ్ చేసేటప్పుడు స్పేస్ బార్ లాంగ్ ప్రెస్ చేయండి, లాంగ్వేజెస్ ఓపెన్ అవుతాయి. ABC టు తెలుగు సెట్ చేసుకోండి. మీ వీడియో ఏ టాపిక్ రిలేటెడో టైటిల్ రాయండి. టైటిల్లో ఎమోజీస్ యాడ్ చేయండి, అప్పుడే టైటిల్ అట్రాక్టివ్ అండ్ ఎంగేజింగ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ టైటిల్ స్కోర్ షో అవుతుంది. సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండేలా, కాంపిటీషన్ తక్కువ ఉండేలా చూసుకోండి. సెర్చ్ వాల్యూమ్ మినిమం 1500+ ఉంటే వీడియో వైరల్ అవుతుంది. తర్వాత టైటిల్ కాపీ చేసి వీడియో టైటిల్లో పేస్ట్ చేయండి. విజిబిలిటీ అన్లిస్టెడ్ పెట్టుకోండి. ఇక్కడ ఫ్రెండ్స్, సెలెక్ట్ ఆడియన్స్ సెట్ చేయకండి. ఒకవేళ ఆల్రెడీ సెట్ అయ్యి ఉంటే నాట్ ఫర్ కిడ్స్ సెట్ చేసుకోండి. అప్లోడ్ మీద క్లిక్ చేసి వీడియోని అప్లోడ్ చేయండి. తర్వాత YT స్టూడియో యాప్ ఓపెన్ చేసి వీడియో డిస్క్రిప్షన్లో టైటిల్ పేస్ట్ చేయండి. పబ్లిక్ మీద క్లిక్ చేసి వీడియోని పబ్లిక్ చేయండి. 100% మీ వీడియో అనేది వైరల్ అవుతుంది. వీడియో లింక్ని వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయకండి. యూట్యూబే మీ వీడియోని అందరికి షేర్ చేస్తుంది.